హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్ సాయి. ఈరోజు నేను మీకు కూలర్ ప్యాడ్స్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చూసేది మీరు ఇది మినీ కూలర్ ఫ్రెండ్స్. ఈ మినీ కూలర్ది మనం ప్యాడ్స్ అయితే ఓపెన్ చేసాం, అంటే సైడ్స్ ఓపెన్ చేసాం. ఈ సైడ్స్కి ప్యాడ్స్ అనేవి ఉంటాయి, అంటే కూలింగ్ ప్యాడ్స్. ఇప్పుడు మీకు చూసేది ఓల్డ్ ప్యాడ్ ఫ్రెండ్స్. ఈ ఓల్డ్ ప్యాడ్ అనేది రిమూవ్ చేసి దీనికి మనం కొత్త ప్యాడ్ అనేది పెడతాము. అది ఎలానో మీకు చూపిస్తాను. దీనికి చూడండి, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ దానికి ఒక సైడ్కి పిన్ టైప్లో ఉంటుంది. ఫస్ట్ ఈ స్క్రూ అనేది రిమూవ్ చేసుకోవాలి మనం. ఇవి ఓల్డ్ ఫ్రెండ్స్. ఈ కొత్తది మనం దానికి ప్లేస్ చేయాలి. సేమ్ అలాగే కట్ చేసుకొని అదే ప్లేస్లో ఇది ఫిట్ చేయాలి. ఇది కొత్త ప్యాడ్ అండ్ ఇది ఓల్డ్ ప్యాడ్స్. ఆల్రెడీ 2 రిమూవ్ చేశాను ఇవి నేను. అండ్ ఇది రిమూవ్ చేసేసి సేమ్ దీని సైజే ఉండాలి. సైజు కూడా చెక్ చేసుకొని సేమ్ అలాగే కట్ చేసి పెట్టాను. సో ఇలా కటింగ్ అయితే చేయాలి. యాక్సా బ్లేడ్తో కట్ చేసుకొని సేమ్ అదే ప్లేస్లో దీన్ని అయితే సెట్ చేసి పెట్టాలి. సో ఫ్రేమ్ అనేది కరెక్ట్గా ఉండాలి, అది చూసుకొని దీంట్లో సెట్ చేయాలి. ఫస్ట్ ఈ స్క్రూ అయితే రిమూవ్ చేద్దాం. ఈ స్క్రూ రిమూవ్ చేసిన తర్వాత దానిపైన ఉన్న అది ప్లాస్టిక్ది దాని క్యాప్ ఉంటుంది కార్నర్, ఇందాక మీకు చూపించాను. దాన్ని కూడా మనం రిమూవ్ చేసుకుంటే ఇది తీయడానికి మనకి ఈజీ అవుతుంది. అండ్ ఆ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే ప్యాడ్ అనేది గట్టిగా ఉండటం కోసం దానికి సెట్ చేస్తారు. ఇలా రిమూవ్ చేయాలి దాన్ని. అండ్ 2 సైడ్స్ ఉంటుంది అది. అది మొత్తం మనం రిమూవ్ చేసిన తర్వాత వేరే ప్యాడ్ అనేది పెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ క్లిప్ అనేది రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ క్లిప్ రిమూవ్ చేసేసి ఓల్డ్ ప్యాడ్ అనేది తీసి మనం కొత్తది కూలర్ ప్యాడ్ అనేది పెడదాం ఇప్పుడు. ఇదంతే సింపుల్గా ఉంటుంది. ఈ ప్యాడ్ అనేది ఇలా రిమూవ్ చేసుకోవాలి. సేమ్ మీకు చెప్పినట్టే మనం సైజ్ ఏదైతే సెట్ చేసి పెట్టామో అదే ప్యాడ్ని సేమ్ అదే ప్లేస్లో మనం సెట్ చేసి పెట్టేయచ్చు. ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలా సెట్ చేసిన తర్వాత మనం పైన క్యాప్ అనేది పెట్టేసి దాన్ని సెట్ చేయాలి. అన్ని కూలర్స్కి ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ కొన్నిటికి కూలర్ ఇది మినీ కూలర్ కాబట్టి చిన్నగా ఉంది, మిగతా కూలర్కి కొంచెం పెద్దగానే ఉంటుంది. సేమ్ ప్రీవియస్ దాన్ని బట్టి మనం కట్ చేసి సెట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ కూలర్ ప్యాడ్స్ చేంజింగ్ అనేది. సో మీరు ఒక్కసారి అయితే ఈ వీడియోని పర్ఫెక్ట్గా చూసినట్టయితే సేమ్ ఇలాగానే మనం అక్కడ పెట్టవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.